జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాకేష్ రెడ్డి గారు, ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగానే నాకు కొంచెం ఒక సెకండ్ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. రాకేష్ రెడ్డి అనగానే బీజేపీ అని వచ్చేసేది ఇంతకు ముందంతా కూడా. సో మీకు కొంచెం టైం పట్టినట్టు నెలలు పట్టింది, బట్ స్టిల్ మీరు ఎమ్మెల్యేగా రావాలనుకున్నారు. బట్ ఎమ్మెల్సీగా మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వడము, మీరు నామినేషన్ వేయడం, ఇప్పుడు ప్రచారంలో నిలబడడం కనబడుతుంది. ఒకసారి హౌ డు యూ ఫీల్? అంటే నేను 26 ఏళ్ళ వయసులో అమెరికాలో నా ఉద్యోగాన్ని మానేసి నా పుట్టిన గడ్డకు నేను సేవ చేయాలి, ఉన్న రాజకీయాలను మార్చాలి, నేను అనుభవించినటువంటి పేదరికం మరి ఎవరు అనుభవించకుండా నా వంతు రాజకీయాలను ఒక పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతో నేను వరంగల్కి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరిన. నాటి నుండి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక నెల ముందు వరకు నేను కేవలం బీజేపీలో ఉన్నా కాబట్టి నన్ను బీజేపీగా గుర్తించేది. నా నడవడిక, నా వ్యవహారం అంతా కూడా చూసి ఈయన బీజేపీ అని నన్ను చాలామంది గుర్తించారు. నేను పార్టీ యొక్క గౌరవాన్ని పెంచిన, నా వర్కింగ్ స్టైల్ ద్వారా నేను పార్టీ యొక్క గౌరవాన్ని పెంచిన, పార్టీ స్థాయిని పెంచిన, వరంగల్లో పార్టీ ఎదుగుదలకు ఒక పునాది రాయిగా మారిన నేను. కానీ ఆ పునాదినే మర్చిపోయిన వాళ్ళు. ఎంత ఘోరం అంటే, నేను 2013లో నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఒక ఎన్ఆర్ఐగానే వచ్చాను కదా. నేను ఎన్ఆర్ఐగా వచ్చినా కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి, నేను కూడా ఎంతో కొంత ఖర్చు పెడతాను, నాకు టికెట్ ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. నేను ఒక కార్యకర్తగా జాయిన్ కావాలి, నేను ప్రజలతో మమేకం కావాలి, కార్యకర్తలతో మమేకం కావాలి, నా పార్టీకి నా సర్వీస్ ద్వారా, ప్రజలకు నా సర్వీస్ ద్వారా నా స్థాయిని పెంచుకొని నాకు అర్హత వచ్చిన తర్వాత నేను ఒక ప్రజాప్రతినిధి కావాలని నేను పార్టీని అడగాలని అనుకున్నా. అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన. టికెట్ ఇవ్వకపోతే నాకు పెద్ద విషయం ఏం కాదు, టికెట్ ఇవ్వలేదు దాని నుంచి నేను సరే కొద్దిసేపు బాధపడ్డాం. దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా నార్మల్గా రొటీన్ పాలిటిక్స్కి దాంట్లో బిజీ ఉండాలనుకున్నా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను 12 ఏళ్ల పాటు నిస్వార్థంగా నేను పనిచేసిన తర్వాత, 100 మంది కార్యకర్తలను తయారు చేసిన తర్వాత, ఎంతోమంది ప్రజాప్రతినిధులను తయారు చేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకపోగా కనీసం నన్ను పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు. అక్కడ ఇబ్బంది అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. నేను నా కెరియర్ వదిలేసి, నేను ఆ రోజు 2013లో నాకు అధికారమే కావాలనుకుంటే నేను ఈ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావచ్చు కదా. నేను స్వతహాగా ఒక జాతీయవాదిని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నా. నేను అందరిలాగా పారాషూట్ లీడర్గా రావాలనుకోలేదు. నేను కింది స్థాయి నుండి ఎదగాలి, ప్రజల్లో ఎదగాలి, పార్టీలో ఎదగాలని నేను క్రమంగా పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత నన్ను 3 ఏళ్ల నుండి అసలు కనీసం ఒక ప్రోగ్రామ్ పిలవరు, ఒక మీటింగ్ పిలవరు. నన్ను సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇస్తుంది ఒక జిల్లా అధ్యక్షురాలు. నన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధిని, ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిని, అలాంటి నన్ను సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇస్తే కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు నా గురించి మాట్లాడలేదు, ఏదో ఒకరిద్దరు మినహా. దాని తర్వాత నా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి, పార్టీ గ్రూప్స్ నుంచి తీసేయడం, నాతో తిరిగేటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ పొజిషన్స్ నుంచి తీసేయడము. నేను అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా కనీసం స్పందించకపోవడం, వీటన్నిటి కారణంగా మనస్తాపం చెంది నేను ఇక వద్దు, ఇక గౌరవం లేని చోట, ఆత్మగౌరవం లేని చోట మనం ఇమ్మడలేము. ఎందుకంటే నేను వరంగల్ బిడ్డను, నేను ఓరగల్లు బిడ్డను, ఆ నీళ్లు దాగి అక్కడ గాలి పీల్చి ఎదిగినటువంటి వాడిని. ఆత్మగౌరవాన్ని మాత్రం నేను చంపుకోను. కాబట్టి వద్దు, రాజకీయాల్లో ఇండిపెండెంట్గానే ఉండాలి తప్ప ఇంకా ఇది భరించలేను అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మా వాళ్ళందరూ కూడా నా మీద టికెట్ రానట్టు పడి ఏడ్చినటువంటి సందర్భంలో స్వయంగా కేసీఆర్ గారు యూ మే లైక్ హిమ్ ఆర్ యూ మే డిస్లైక్ హిమ్ బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఆయన, ఒక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి నాయకుడు ఆయన. స్వయంగా రే పిల్లాడు ఎవరు, ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది అని కనుక్కొని అలాంటి వాడు మనకు కావాలని చెప్పి వారు స్వయంగా పిలుచుకొని నన్ను హక్కున చేర్చుకున్నాను. హక్కున చేర్చుకోవడమే కాదు, నేను 11 ఏళ్ళు పని చేస్తే నన్ను టికెట్ అడిగితే కూడా నువ్వు చిన్నోడు నువ్వు ఎట్లా అడుగుతావు, అచ్చా వాళ్ళు చిన్నోడు అన్నారా, నువ్వు చిన్నోడు కాదు, నేను ఏకంగా పెద్దల సభ పంపుతా అని చెప్పేసి నేను 5 నెలలు పనిచేస్తే నాకు కౌన్సిల్ టికెట్ ఇప్పించారు.
కేసీఆర్. ఓకే. చిన్నోడివి కాదు నువ్వు పెద్దల సభకు పోవాలి, పేదల గురించి పెద్దగా ఆలోచించాలి అని చెప్పేసి వారు నాకు డైరెక్ట్గా కౌన్సిల్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఒకటేమో నాకు రాజకీయ జన్మనిచ్చింది బీజేపీ అయితే పునర్జన్మనిచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. నన్ను భుజాన మోసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వారు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారు, పదిలంగా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం నా చేయి పట్టి నన్ను నడిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు నా పూర్తి శక్తి ఒడుతాను. అది నా ధర్మం కూడా. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే నాకు ఒక అవకాశం ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి తప్పకుండా ఓరుగల్లు, నల్గొండ, ఖమ్మం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. ఓకే. రాకేష్ రెడ్డి గారు, మీరు నాకు 2019 ఆగస్టు 15 నేను నేషనలిస్ట్ పెట్టిన రోజు, తొలి రోజు, ఫస్ట్ డే మీరు కూడా వచ్చారు. యాక్చువల్లీ దానికి గుర్తుంది. బట్ ఈ 3-4 ఏళ్లలో నేను మీతో చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాను. ఈవెన్ సంజయ్ గారు పాదయాత్ర గారు కావచ్చు, అనేక సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక ప్రఖరమైన జాతీయవాది, దేశం పట్ల, ధర్మం పట్ల ఒక 100% అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నవాడివి మీరు. బట్ బీఆర్ఎస్ అనగానే ఇదేదో ధర్మ వ్యతిరేకము, లేకపోతే కొన్ని రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు వినపడుతున్నాయి. ఇమడగలరా? బీఆర్ఎస్లో సెక్యులర్ భావజాలాలను మీరు ఇమిడ్చుకోగలరా? నేను జాతీయవాదిని, తెలంగాణవాదిని కూడా. ఓకే. నేను 2013లో వచ్చిన తర్వాత నేను సైతం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. నేను కూడా ధర్నాలు చేసిన, నేను కూడా రాస్తారోకోలు చేసిన. ఈ రాష్ట్రం సపరేట్ అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేదరికం పోదు అని భావించినటువంటి వాడిని. భారతీయ జనతా పార్టీ జేఏసీలో ఉంది, టీఆర్ఎస్ కూడా జేఏసీలో ఉంది కదా, కలిసి పనిచేసిన పార్టీలే కదా తెలంగాణ కోసం. నేను కూడా తెలంగాణ వాదిని. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్రాలను నిలవడానికి అనేక పార్టీలు వచ్చినాయి, కానీ ఒక రాష్ట్రాన్ని సాధించడానికి వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీంట్లో ఎక్కడ అంటే విరుద్ధమైనటువంటి విషయాలు అయితే నేను చూడట్లేదు. ఓకే. వీళ్ళు తెలంగాణ కావాలనుకున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలని అనుకున్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని కేసీఆర్ గారు అన్నారు. నిజంగానే అన్నదమ్ముల్లాగా ఉంచేటట్టు వారు చూశారు కూడా. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు వారు. తర్వాత అదే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ జాతీయ పార్టీగా కూడా వారు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేశారు. జాతీయవాది కానప్పుడు జాతీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటారు వారు? సో why should we see him in a different way? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.